Subscribe to Color Frames. ఇంగ్లాండ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో వాంకడే స్టేడియంలో అభిషేక్ శర్మ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేశాడు. ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ 54 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 13 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేశాడు. ఈ భారీ సెంచరీ కారణంగా అభిషేక్ ఆడనున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ గురించి చర్చ మొదలైంది. ఇంతకీ ఈ బ్యాట్స్మెన్ ఐపీఎల్ లో ఏ జట్టు తరఫున ఆడబోతున్నాడో తెలుసా? సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అభిషేక్ శర్మ ఆడనున్నాడు. గత 6 సీజన్లుగా అభిషేక్ SRH తోనే ఉన్నాడు. ఈ 6 ఏళ్లలో అభిషేక్ సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అభిషేక్ శర్మను 14 కోట్లకు అట్టుపెట్టుకుంది. గతంలో అభిషేక్ కు SRH వార్షిక వేతనంగా 6.50 కోట్లు చెల్లించింది. కానీ తన అద్భుత ప్రదర్శన కారణంగా తన జీతం రెట్టింపైంది. అభిషేక్ శర్మ ఐపీఎల్ లో ఇప్పటి వరకు మొత్తం 61 మ్యాచ్లు ఆడాడు. అందులో 25.50 సగటు, 155.24 స్ట్రైక్ రేటుతో 1377 పరుగులు చేశాడు. ఈ సమయంలో 7 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. గత సీజన్ లో 204.22 స్ట్రైక్ రేటుతో 484 పరుగులు చేశాడు. పైగా ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లోనూ అదరగొట్టాడు. ఆరంభ మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్నందించాడు. చివరి మ్యాచ్ లోనూ అదే దూకుడు ప్రదర్శించి భారీ సెంచరీ నెలకొల్పాడు. ఈ భారీ ఇన్నింగ్స్ కారణంగా సన్ రైజర్స్ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత సీజన్ లో టైటిల్ మ్యాచ్ లో ఓడిన హైదరాబాద్ జట్టు వచ్చే సీజన్ లో బలంగా పుంజుకొని టైటిల్ కలను నెరవేర్చుకోవాలనుకుంటుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చెలరేగితే భారీ స్కోర్ నమోదవుతుంది. గత సీజన్ లోనూ ఈ ఇద్దరు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ పై ఆ జట్టు యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది. చూడాలి, అభిషేక్ ఇలానే దూకుడుగా ఆడి తన జట్టును ఛాంపియన్ గా మారుస్తాడేమో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.